రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపామయుడా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిపోయినటువంటి ఉదయము నుంచి కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ క్షణము వరకు మా అందరికీ తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ కృప చూపించినందుకు వందనాలు. మీ సహాయము అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీరు మాకు తోడై ఉండకపోతే మా ప్రయాణాలు క్షేమంగా ఉండేవి కావు. మా పనుల్లో మేము ఫలించేవారము కాదు. మేము ఏ లోటు లేకుండా జీవించేవారము కాదు నాయన. కేవలం మీ సహాయం చేతే మేము ఈ రాత్రి వరకు కూడా సజీవంగా ఉన్నాము తండ్రి. కుటుంబం అందరం కలిసి కూడా ఆనందించుకోగలుగుతున్నాము. మీ పాద సన్నిధిని చేరి ఈ విధంగా ప్రార్థించుకోగలుగుతున్నాం నాయన. అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు అని జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీరు ఎక్కడో లేరు కానీ మా మధ్యనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం మమ్మల్ని ఆవరించినా మేము భయపడాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే మీరు మాతో ఉన్నారు నాయన. మీరు సాధారణమైన వ్యక్తి కాదు అని, మీరు శక్తివంతుడని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి బిడ్డలు ఎవరైతే శక్తిహీనులము, బలహీనులము, అయోగ్యులము, ఏమీ తెలియని వారమని తమని తామే నిందించుకుంటూ భయపడుతూ కృంగిపోతూ ఉన్నారో, బిడ్డలు తండ్రి, శక్తివంతుడైన దేవుడు మాతో ఉన్నాడు అని గుర్తెరిగి ధైర్యము కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రి సమయంలో ఆయా స్థలాల నుంచి అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి, మేమందరం కూడా సంఘంగా చేరి ఈ రాత్రిని మొరబెడుతున్నాం నాయన. మా మొరలను విని మాకు సమాధానము దయచేయగలిగిన దేవుడవు అని నమ్ముతున్నాము తండ్రి. కార్యాలు జరిగిస్తావని విశ్వసిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, అనారోగ్యము చేత అనేక మంది బలహీనులుగా మారుతూ ఉన్నారు. వారికున్న ఆ బలహీనత వారిని కృంగదీస్తూ ఉంది. జీవితం పైన ఆశలు సన్నగిల్లేలాగా చేస్తూ ఉంది నాయన. అయా, వారందరిని బట్టి అడుగుతున్నాము, ఏ వ్యాధి, ఏ అనారోగ్యం, ఏ బలహీనత ఉన్నప్పటికీ సంపూర్ణ స్వస్థతతో, సంపూర్ణ ఆయుష్తో ప్రతి బిడ్డను నింపండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తుల నుంచి కూడా యేసు నామమున విడుదల వచ్చునుగాక. ఎస్ లార్డ్, దురాత్మ సమూహములన్నింటినీ కూడా లయపరచండి యేసు నామములో. అదే విధముగా డిప్రెషన్ అనే భయంకరమైనటువంటి సమస్యను అధిగమించేటువంటి నిబ్బరతను వారికి దయచేయండి తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు గర్భఫలం లేదు అని దుఃఖిస్తున్నారు. ఆ మూసుకుపోయి ఉన్న గర్భాన్ని మీరు తెరవండి తండ్రి. భార్యకును భర్తకును మధ్య ఆ లోపాలు ఏవైతే ఉన్నావో అవి సవరించబడుటకు సహాయము దయచేయండి నాయన. అదే విధముగా గర్భిణీలుగా ఉంటున్నారు, రక్షణ దయచేయండి. క్షేమము తల్లికిని బిడ్డకును మీరే అనుగ్రహించండి. సుఖ ప్రసవము అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఆర్థిక కష్టాలు, ఆర్థికమైన ఇబ్బందులు, చాలినటువంటి జీతము, నష్టాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు, అయా, మోసపోయిన వ్యక్తులు, అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కృప చూపించండి. ఆర్థికంగా వారిని ఈ రాత్రిన స్థిరపరచండి. అప్పులను యేసు నామమున కొట్టివేయండి తండ్రి. అదే విధముగా అయా, ఈ రాత్రిన డ్యూటీల్లో ఉంటున్నారు, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. ఏ సమస్య, ఏ ఇబ్బందులు కలగకుండా ఈ రాత్రి అంతా మీ క్షేమమున వారిని భద్రపరచుకొనండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహముల విషయంలో మంచి సంబంధం, సాటి అయిన సహాయం బిడ్డలు పొందుకొనులాగున సహాయం అనుగ్రహించండి. గృహాలు కడుతున్నారు, వారు అనుకున్న కార్యం నెరవేరబడుటకు సహాయం దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా వారు అనుకున్న సమయానికి జరుగులాగున సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిన కుటుంబంలో గొడవలను తీసివేయండి, మనస్పర్ధలను తొలగించండి, అనుమానాలను తొలగించండి. భార్యకు భర్తకు మధ్య ఏ గొడవ లేకుండా, తల్లికి తండ్రికి బిడ్డలకు మధ్య ఎటువంటి ఇబ్బందులు, గొడవలు రాకుండా
రక్త సంబంధికుల మధ్య ఏ ఆస్తిపరమైన విభేదాలు కలగకుండా అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానముగా జీవించే కృప చూపించండి. అదే రీతిన నాయన ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, పరిచర్యలను దీవించండి. రక్షణతో వారిని నింపండి తండ్రి. విదేశాలు వెళ్తున్నారు, వీసా, ఇమిగ్రేషన్స్, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా వారికి అనుగ్రహించండి. మోసపోకుండా, నష్టపోకుండా కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోర్టు పరమైన కేసులు, ల్యాండ్ పరమైన విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల యేసు నామములో వచ్చునుగాక. అయ్యా, మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, సైనికులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, క్షేమముతో వారిని నింపమని నాయనా మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రిన మేమందరము సేవ తీరబోతున్నాం తండ్రి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు మమ్మల్ని భయపెట్టేటువంటి ఏ విధమైన సమస్య మా దగ్గరకు రాకుండా, ఎవరికి నిద్రలేమి పీడకలల సమస్యలు ఎదురవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయాన్నే మేమందరమును సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే గొప్ప భాగ్యము దయచేయమని అద్వితీయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.